మీకు అర్థమవుతుందో తెలియదు కానీ నెంబర్ సిస్టమ్ అర్థం చెప్పించడానికి నేనైతే చాలా కష్టపడతా ఉన్నాను. ఆల్రెడీ ఫ్యాక్టర్స్లో మీకు హౌ టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని మీకు చెప్పాను. ఈరోజు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఫైండ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10500 అంటున్నాడు. 10500 మనం ఎలా రాసుకోవచ్చు? 105 అంటే మనకు 15 into 7. ఓకే, 100ని మనము 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25. సో 4 into 25 రాసుకోవచ్చు. ఇప్పుడు 15 ప్రైమ్ కాదు కాబట్టి 3 into 5 రాస్తాను. 7 ప్రైమ్ అలానే పెట్టుకుంటాను. మిగతా కూడా ప్రైమ్గా రాసుకున్నాను కాబట్టి అలానే పెట్టుకుంటాను, డిస్టర్బ్ చేయను. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ అంటే 5/3 అవుతుంది. ఫస్ట్ 2 స్క్వేర్ రాసుకోండి, తర్వాత 3 ఒకటే ఉంది, అండ్ తర్వాత 5/3 అవుతుంది, అండ్ 7 ఒకటే ఉంది. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి అంటే అన్ని ప్రైమ్లోకి వచ్చేసినాయి. ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో చూడండి, 2 ఉంది కదా, ఈ 2 ఒక పవర్ 2గానే రాసుకోవాలి. సో మిగతా పవర్స్ అన్ని +1 చేయాలి. 1 + 1 2, సో 3 + 1 4. ఓకే, 1 + 1 2, 2 2 జా 4, 4 4 జా 16, 16 2 జా 32. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ 1600కి ఈవెన్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. మన దగ్గర ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్స్ ఉందని అందరికీ తెలుసు. చాలా మంది యాప్ అడుగుతున్నారు, యాప్ ఇంకా డిజైన్ చేయలేదు. మా క్లాసెస్ అన్ని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకు గూగుల్ డ్రైవ్ లింక్ యాక్సెస్ ఇస్తున్నాము మెయిల్ ఐడికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ పైన మేము కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే విధంగా కవర్ చేశాము. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్ కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. చాలా తక్కువ ప్రైసెస్ కి మేము సేల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.